నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహిస్తే అది పోలింగా అన్న జగన్. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం మా అమ్మ కోరిక. బాలకృష్ణ. ముగిసిన మంచులక్ష్మి ఈడీ విచారణ. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది చరిత్ర సృష్టించబోతోందని పల్లా శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఉప ఎన్నికల వెబ్ కాస్టింగ్ సీసీ ఫుటేజ్లను బయట పెట్టాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, పులివెందుల ఒంటిమిట్టలో జరిగింది అసలు ఎన్నికలేనా? ఒక్కో బూత్ వద్ద 500 మందిని కాపలా పెట్టి ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకున్నారు. 2 చోట్లనే రీపోలింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహిస్తే దాన్ని పోలింగా అని ఎలా అంటారు అని ప్రశ్నించారు. ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు. వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా, ఆ లిస్ట్ మాకు సరే. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్. మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్. డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్, కేస్ బుక్డ్. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రాణా కేసెస్. ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్, హెరాస్డ్, అరెస్టెడ్ కేటగిరీలో. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్లు వీఆర్లో ఉన్నారు. అంటే లిటరల్ గా ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటి మంచులక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. బుధవారం దాదాపుగా 3.5 గంటల పాటు ఆమెను అధికారులు ప్రశ్నించారు. మంచులక్ష్మి
తన 5 ఏళ్ల బ్యాంక్ లావాదేవీల వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. బుధవారం అధికారులు మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఇన్ఫ్లో 2,28,601 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది. పేదవారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడమే తన తల్లి కోరిక అని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. అదే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలు అందిస్తోందని ఆయన చెప్పారు. లాభాపేక్ష లేని ఈ ఆసుపత్రి దాతల సహకారంతో నడుస్తుందన్నారు. అమరావతిలో బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందన్నారు. అప్పటికి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టామన్నారు. ఇవాళ మన బసవతారకం ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను. అఖండాకి అదేది రంపచోడవరం అడ్డతగల మోతిగూడెం లోవర్ సీరియల్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను. భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తథాస్తు దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టంతా కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందులో నేను గర్చకుండని, అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా హిందూపురం ఉంది, అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరిని కలవడం జరిగింది. మనోహర్ లాల్ గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం. తర్వాత అక్కడ కూడా మేము వాళ్ళే మన ఆసుపత్రి గురించి చెప్పడం, తోచినంత మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి లాభాపేక్ష ఆసుపత్రి కాదు, తెలిసింది అందరికి. ఇది నో ప్రాఫిట్ నో లాస్, అంటే దాతల మీదే మేము ఆధారపడి ఉంటాం. నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారో, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్స్ జేఎస్ఆర్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రావుగారావు గారు, ఆయన సతీమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆసుపత్రి 10 ఏళ్లు పట్టింది పూర్తి అవడానికి ఆసుపత్రి. తర్వాత ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి 7.5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ నాటి ప్రధానమంత్రి గారు అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. అంటే 1989లో నాన్నగారు దానికి భూమి పూజ చేశారు. తర్వాత ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోనే ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు ఎందుకంటానంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్ని అవసరం మనకి. అక్కడ వెళ్ళే అంటే మనం ఒక గోపస్థ మండపంలా కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన, అలాగే దేశంలోనే 3-4 స్థానంలో ఉన్నాయి. మనం ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్, ఒట్టి క్యాన్సర్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాళ్ళు ఏదైతే మా అమ్మగారి కోరుకుందో, ఆవిడ శుభైకమైనప్పుడు లింగైకమైనప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అక్కడ సుమారు 30 ఏళ్ల తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలుస్తోందని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే పులివెందులలో అలాగే ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతుంది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉండేది, అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం, అలాగే అరెస్టులు చేయడం, వాళ్ళని నామినేషన్ వేయకుండా నియంత్రించడం, అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు.
ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వారు నీలం సహాని వారైతే తెలుగు వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిషనర్ గారే వారే ఈరోజు వరకు కూడా నడుపుతున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే టీడీపీ ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం, కానీ ఈరోజు మా ఏజెంట్లకు ఎవరు కూడా కూర్చున్నటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ప్రజలకు చెప్పాల్సింది గత 30 ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారా? ఏ రోజు కూడా అసలు ఎలక్షన్ అనేదే జరగలేదు. అన్నీ కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం. తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులు భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 70 ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. ఎకరా పొలంలో పంట వేయటానికి 25,000 రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడంతా నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్లో ఇది 3వ పంట నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. నా పేరు ఇస్సాకు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవేలు గ్రామం అండి మాది. ఇక్కడ మాకు 200 ఎకరాల్లో వరి మాగాణులు వేస్తూ ఉంటాం తరచు. ఈ సంవత్సరం గత జూలై నెలలో వేసాము. అయితే అప్పుడు దగ్గర 70-80 ఎకరాలు పోయింది. పోతే మళ్ళీ ఆ 70-80 ఎకరాలు మళ్ళీ రెండోసారి వేసాం. ఫస్ట్ సారి వేసాం, రెండోసారి వేసాం. వీటికి ఖర్చు 15,000-20,000 మధ్యలో అయ్యింది. మళ్ళీ మూడోసారి కూడా వేయాలంటే నారు కొనాలి. నారు ఎవరు ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, వాళ్ళంట తిరిగి ఎత్తుక్కుని వేయాలి. మరి ఇబ్బందికర పరిస్థితుల్లో రైతు ఉన్నాడు ఇక్కడ ఉండవేలు గ్రామంలో. అందరూ కౌలు రైతులే, సన్నకారు చిన్నకారు రైతులే. ఎంత కష్టపడి నాట్లు వేసినా కానీ రేపు పొద్దున మద్దతు ధర వచ్చేసరికి రేటు కొంటారని నమ్మకం లేకుండా పోయింది. ఆందోళన చెందుతున్నాము. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టాము. గత సంవత్సరం అయితే 1,420 రూపాయలకి మేము తడిధాన్యం. ఆ రేటు అసలు లేక నానా బాధపడి ఎండబెట్టి 20 రోజులు దేవుడి మాన్యంలో కళ్ళల్లో ఉంచినా ఎవరు కొనేవాళ్ళు లేరు. ఈ సంవత్సరం అయినా సరే ప్రభుత్వం వారు ఆదుకుని రైతులకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం యూరియా కొరత వచ్చిందండి. మరి ఆ యూరియా కోసం చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగారు మన రైతులు. ప్రైవేట్ గా కొనుక్కోవాలంటే 350 నుంచి 360 దాకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు అమ్ముతున్నారు. సొసైటీలోకి వెళ్తే సొసైటీలో కొంతవరకే ఇస్తాము, అందరూ అంత పొలానికి ఇలేమని లిమిట్ గా ఇస్తున్నారు. మరి ఎరువుల ధరలో, పురుగు మందుల ధరలో కంట్రోల్ చేసేవాళ్ళే లేరు. పురుగు మందుల ధరలు కానీ ఎరువుల ధరలు కానీ అసలు ఏం చేయాలో రైతు అర్థం కాని పరిస్థితుల్లో టయానికి మందు కట్టలు వేయలేకపోతున్నాం. ఇదంతా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకుని రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని, ఆయన మహిళా పక్షపాతి అని అన్నారు. తెలుగింటి ఆడపడుచుల సంతోషమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇవ్వడం మహిళల్లో ఒక గొప్ప ఆనందం. మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ఆనందంగా ఉండాలి, మహిళలు ఇంకా అభివృద్ధిలో ముందుండాలనేది ఈరోజు చంద్రబాబు గారి ఆకాంక్ష. అందుకే మహిళలకి సంక్షేమంలో అన్నింటిలో పెద్దపీట ఇస్తున్నారు. ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతో ఇస్తున్నారు చంద్రబాబు గారు. ఇళ్ల స్థలం ఇచ్చిన మహిళల పేరుతో, ఇల్లు శాంక్షన్ చేసిన మహిళల పేరుతో ఇస్తున్నారు. ఈరోజు కుటుంబానికి రక్షణ, ఇంటికి వెలుగు ఇల్లాలు. అలాగే ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. అక్షరాస్యతలో 100% సాధించాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకోసం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారు ఆగస్టు 15 నుండి ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని
ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మా ఆడపడుచులందరికీ ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఒక బాటలు వేస్తుంది. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతగానో వాళ్ళ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అట్లాగే దానికి తగ్గట్టుగా బస్సులు కూడా నంబర్ ఆఫ్ బస్సులు పెంచుతున్నారు. ఎందుకంటే మహిళలందరూ ఎక్కువ మంది ఇంకా ఈ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకుంటారు కాబట్టి నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా పెంచాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మహిళలకు ఇచ్చే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తప్పనిసరిగా కోట్లాది మంది మహిళలు మన రాష్ట్రంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ శుభాకాంక్షలు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆర్బీసీ శ్రీనివాసరెడ్డిపై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో వెలవడం రోడ్డు పనులకు టెండర్లు పిలవకుండా సీఈ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. 48 గంటల్లో టెండర్లు విడుదల చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. నేను మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వీడియోలు ఫోటోలు అని చూపించి కావాలని ఇతను ఉద్దేశపూర్వకంగా న్యూస్ వీడియో వైపు నుంచి పెట్టేస్తున్నాడు రోడ్డు భవన దగ్గర. అసలు ఇంత దరిద్రంగా ఉన్న పరిస్థితి ఇప్పటికీ సిఈ గారి అకౌంట్ లో 6 సరిపోయారు. 20 మందికి కార్డులు చేసి అవన్నీ ఆ మహానుభావుడు పుణ్యమే. సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర క్లియర్ చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు నుంచి పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ రోడ్డు అంట ఇప్పుడు వాళ్ళు వేసిన అధికారులు వేసిన ఎస్టిమేట్ ని ఫైనలైజ్ చేయకుండా 15 రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకుని వెనక్కి ముందుకి వంకలు పెట్టి ₹1 శాంక్షన్ లేక ఒక పక్క గవర్నమెంట్ అవస్థ పడతా ఉంది. శాంక్షన్ వచ్చిన వాటిని కూడా ఎస్టిమేట్ అది కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో 6 కింద పడి ప్రమాదాలు అయ్యి కాళ్ళు చెదిరినాయండి. ఆయన ఆఫీసులో కూర్చొని నేను చెప్పింది కావాలని నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చానని ఒక ఖచ్చితం అతను ఉద్దేశపూర్వకంగా అడ్డు పెడతా ఉన్నాడు. నేను మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి మొన్న 5 గంటల సేపు కూర్చున్నా. మంత్రి గారి క్యాబినెట్ మీటింగ్ అయ్యాక పట్టుకొని ఈ పరిస్థితి చూపించాలని నేను ఆఫీసు లోపల ఉన్నానని తెలిసి గేట్ దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. లోకేష్ బాబు గారికి కూడా ఇదే విషయం కంప్లైంట్ చెప్పాను, అందరికీ చెప్పాను సార్. ఇది కనుక ఎస్టిమేట్ పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా ఎల్లుండి ఉదయం 100 కార్డులతో 500 మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పినా నాకే సమస్య లేదు. జనాన్ని ఎంతమందిని మీరు బలి తీసుకుందాం అనుకుంటున్నారు? కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తారు సార్. ఇది నిర్లక్ష్యం, ఇది దౌర్భాగ్యం, ఇది దరిద్రం. వీడియో చూసాక ఆయన వాయిస్ రావట్లేదండి. టెండర్ లో ఉందా? ఎప్పుడు లాస్ట్ డేట్ ఓపెనింగ్? టెండర్ లో పిలవలేదు సార్. నిన్నటి కూడా మళ్ళా దాంట్లో ఎస్టిమేట్స్ ని రివైజ్ చేయమని చెప్పి వెనక్కి పంపించారండి. టెండర్ పిలిచారా, ఎస్టిమేట్ పంపించారా ఏంటి? శాస్త్రి గారు టెండర్లు పిలిచారా? ఇబ్రహీంపట్నం పెర్రి వద్ద వరద ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇసుక రేవులు, పుష్కర కాలనీ, జూపుడి కిలేశ్వరం, కృష్ణానది పరివాహక గ్రామాల్లోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహేష్ బుధవారం డిమాండ్ చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం పెర్రి వద్ద ఉధృతంగా వరద ప్రవహిస్తూ ఉంది. ఒక 3 లక్షల క్యూసెక్ల వాటర్ ఇప్పటికే విడుదల చేశామని చెప్తున్నారు. మళ్ళా సాయంత్రం లోపు మరింత ఈ వరద ఉధృతం అనేది తాకిడి పెరిగే పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నంలో పెర్రి కావచ్చు, ముఖ్యంగా ఈ ఇసుక రేవులకు సంబంధించి ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అనేది బాగా ఈ వరద ఉధృతి వల్ల ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ దాములూరు నుంచి ఈ ఉధృతి అనేది మన మండలానికి సంబంధించి ఉంది. ఇక్కడ లంక, చిన్నలంక, పెద్దలంక గ్రామాల వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసామన్నారు. మరి ఆ పునరావాస కేంద్రాన్ని తక్షణమే అక్కడ సదుపాయాలు కల్పించే దానికోసం చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పవిత్ర సంఘం దగ్గరే కాకుండా ఈరోజు పెర్రి ప్రధాన ఆయువు పట్టు ఇక్కడే ఉంటుంది. పెర్రికి సంబంధించి ఈ ప్రాంతంలో కూడా పోలీస్ పహారా పెట్టాలి, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఈ చుట్టుపక్కల ఈ ఏరియా మొత్తం కూడా ఈ తీర ప్రాంతం మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దానికోసం, ఈ ప్రాంత ప్రజలందరికీ పునరావాసం కల్పించే దానికోసం, మెరుగైన వసతులు కల్పించే దానికోసం రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఎంఆర్ఓ వెంటనే స్పందించాలి. స్టేట్మెంట్లు ఇచ్చి ఉండటం కాకుండా ఫీల్డ్ లో ఉండి విఆర్ఓస్,
అదేవిధంగా రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మరి వేగవంతమైన చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాల్లో వారికి వసతులు మెరుగైన వసతులు కల్పించి ఈ వరద ఉధృతి వల్ల ఎవరైతే ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఎమర్జెన్సీ గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ నేతగా ఎదగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎమర్జెన్సీ పేరుతో ప్రయత్నం చేశారని ఆరోపించారు. మన ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ఏంటి అన్నది నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎమర్జెన్సీ భారతదేశంలో ఎప్పుడు పెట్టారంటే ఎమర్జెన్సీ డే అని ఒకటి పెట్టేసి కాంగ్రెస్ ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఇవన్నీ కుట్రలు పనుతా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పటికి వీళ్ళు పుట్టారా కొంతమంది అంటే ఈ తరాన్ని డైవర్ట్ చేయాలని ఒక ఉద్దేశం తప్పితే అంతకన్నా ఇంకేముంది. 75 నుంచి 75లో అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా అనే జడ్జి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ మీద చెల్లదు అంటూ ఒక తీర్పు ఇచ్చారు రాయబరేలీ నుంచి. అప్పుడు దాని తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అస్థిరంగా ఉంది, సుస్థిరంగా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇండియాని సుస్థిరంగా చేయాలన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ అన్నది పెట్టింది. ఆవిడ పెట్టి ఎన్నో కార్యక్రమాలు 5 సూత్రాల 10 సూత్రాల కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎందుకంటే ఆవిడ్ని పరిపాలన చేయకుండా కొన్ని కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్ని ఏకమై ఆవిడ్ని దించాలని కూడా ప్రయత్నించినప్పుడు ఆవిడ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 75 నుంచి 77కి వరకు ఎమర్జెన్సీ నడిచింది. తర్వాత 77లో ఎలక్షన్స్కి వెళ్ళింది ఇందిరాగాంధీ. బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆవిడ ఓడిపోయిన తర్వాత 78లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.